ప్రార్థన. పరిశుద్ధుడు నీతిమంతుడైన మా తండ్రి, ఈరోజు ప్రేమించి బ్రతికించేందుకు స్తోత్రం. కొంత సమయం నుండి కనిపించేందుకు వందనాలు. నూతన సంవత్సరంలో ప్రభువా, నీ వాక్యంలో నుంచి నీ ఆత్మ సహాయంతో మాతో తేటగా సూటిగా మాట్లాడి కూడినటువంటి మాతోనూ యూట్యూబ్లోను లైవ్ నాయన ఫేస్బుక్లోను లైవ్ చూసినటువంటి వారితోనూ మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాడు తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. పేజీ నంబరు 222. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. నిత్య జీవము అనుగ్రహించుననున్నదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. నిత్య జీవము అనుగ్రహిస్తాననున్నదియే ఆయన తానే మనకు చేసినటువంటి వాగ్దానము. 222 పేజీ, కొత్త నిబంధన. చూసారమ్మా, క్రొత్త నిబంధనలో 222 పేజీ యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం. నిత్య జీవం అనుగ్రహిస్తానన్నది తానే మనకు చేసినటువంటి వాగ్దానం. వాగ్దానము అంటే మాట ఇవ్వటం. ఏంటండి? మాట ఇవ్వటాన్ని వాగ్దానం అంటారు. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్యక్తులకు మాట ఇచ్చాడు. అబ్రహాం గారికి మాట ఇచ్చాడు, కానాను దేశాన్ని నీకు ఇస్తానని వాగ్దానం ఇచ్చాడు, మాట ఇచ్చాడు. కానాను దేశంలోకి మీరు ప్రవేశిస్తారు, నేను నీకు కానాను దేశం ఇస్తానని అబ్రహాంకు దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తర్వాత దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్చారు. అబ్రహాం గారికి వాగ్దానం ఇచ్చారు, ఇస్సాకు గారికి వాగ్దానం ఇచ్చారు. చాలా మందికి దేవుడు పరిశుద్ధ గ్రంథంలో వాగ్దానాలు ఇచ్చారు. దేశానికి దేవుడు వాగ్దానాలు ఇచ్చారు. తర్వాతి కాలంలో ఇజ్రాయేల్ ప్రజలకు కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? వాగ్దానం ఇచ్చాడు. ఎప్పుడైతే బబులోను సామ్రాజ్యానికి యూదులు చెరలోకి వెళ్తారో, మరలా మీరు టైంకి వస్తారండి, దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? మాట ఇచ్చాడు. వాగ్దానం అంటే మాట ఇవ్వటం. మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. మనిషి మాటిస్తే తప్పుతాడు, కానీ దేవుడు మాటిస్తే తప్పడు. కనుక మనం ఆరాధించే దేవుడు ఎవరంటే, మాట ఇస్తే నిలబెట్టుకునే దేవుడు, మాటని మర్చిపోని దేవుడు, మాట్లాడే దేవుడు. మన జీవితాల్లో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి అనేటటువంటి వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి? సహజంగా వాగ్దానాలు అంటే ప్రార్థన చేసుకొని ఒక లాటరీ పద్ధతిలో వాగ్దానాలు చేస్తారు. వాగ్దానం అంటే అది కాదు అసలు. అంటే ఈ దినాల్లో ఏమవుతుందంటే, ఇప్పుడున్నటువంటి క్రైస్తత్వం ఇప్పుడున్నటువంటి ట్రెండ్, ఇప్పుడున్నటువంటి పద్ధతి ఏంటంటే వాగ్దానం తీయటం, కళ్ళు మూసుకోవడం, వాగ్దానం తీయటం. ఆ వాగ్దానాలు మరి దేవుడు నెరవేర్చాలని ఆ వాగ్దానం ఎత్తిపట్టి చేయి పైకి లేని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి. ప్రభువుని అంగీకరించిన వారు వాగ్దానాలు తీసుకున్నారు, ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు కూడా వాగ్దానాలు తీసుకున్నారు. మరి దేవుడు అందరికీ వాగ్దానం నెరవేర్చు.
మరి మీరు కూడా చాలా కాలం వాగ్దానాలు ఇచ్చారు అయ్యగారు, తర్వాత ఎందుకని ఇవ్వలేదంటే, మనము వాక్యము అనేటటువంటి లోతుల్లోకి వెళ్తున్న కొందికి సత్యం అనేది మనకి బయలుపడింది. అదేంటంటారా? వాక్యపు లోతుల్లోకి వెళ్తున్న కొందికి ఆత్మీయ సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. నేను చాలా కాలం ఇచ్చాను, ఎందుకంటే మనం అదే కోణంలో కొట్టుకొని పోతున్నాం కాబట్టి. ఆగి ఆలోచించి వాక్యాన్ని చదివి వాక్యాన్ని పరిశీలించినప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి సత్యం అనేది బోధపడింది. కనుక యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకిచ్చే వాగ్దానాలు ఏమిటి? ఈ అందరికీ ఇచ్చారు వాగ్దానాలు. సర్వలోకానికి, సర్వ మానవాళికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయినటువంటి దేవుడు చేసినటువంటి వాగ్దానం, అది స్థిరమైనటువంటి వాగ్దానాలు. ఈ నూతన సంవత్సరపు ఈ యొక్క ప్రార్థనా కూడికలో దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలు ఏమిటి? యేసుక్రీస్తు ద్వారా. వాటిని స్థిరమైనటువంటి వాగ్దానాలు అంటారు. ఈ రోజుల్లో ఎలాగుందంటే, ఈరోజు ఒక వాగ్దానం, రేపు ఒక వాగ్దానం, నెలకు ఒక వాగ్దానం, సంవత్సరానికి ఒక వాగ్దానం, అట్లా ఉంటుందా? అలా లేదు వాగ్దానం అనేది బైబిల్ గ్రంథంలో. వాగ్దానాలు బైబిల్ గ్రంథంలో అలాగ లేవు. అబ్రహాముకి ఇచ్చాడు దేవుడు వాగ్దానం, మరి ఆ వాగ్దానం దేవుడు నీకు ఇస్తాడా? ఇవ్వడు. ఒక దేశానికి యెరూషలేము పట్టణానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నీదా? కాదు. అసలు మనకి స్పెసిఫిక్గా ఎస్పెషల్లీ మనకి దేవుడు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి అనేది మనం వాక్యపు వెలుగులో నుండి మనం నేర్చుకుందాం. మొట్టమొదటి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? నిత్య జీవం ఇస్తాను అన్నదే ఆయన మనకు చేసినటువంటి వాగ్దానం. నిత్య జీవం ఇస్తా అంటే పరలోకం ఇస్తా. దేవుడు పరలోకం ఇస్తాడని మాట ఇచ్చాడు. ఈనాడు యేసుక్రీస్తు ప్రభుని మనం చాలా విషయాలు అడుగుతూ ఉంటాం, ప్రభు అదివు ఇదివు ఇదివు అదివు. కానీ మనం అడగకుండానే తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకి ఏమి ఇచ్చాడంటే పరలోకం ఇచ్చాడు, నిత్య జీవం ఇచ్చాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించడమ్మా పరలోక రాజ్యం ఉందంటే మాకు వద్దండి పరలోకం, మేము వాక్యాన్ని వినమండి, మేము మీ మతం కాదండి. దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా ఉచితంగా ఇచ్చినటువంటి వాగ్దానం, ఉచితంగా ఇచ్చాడు పరలోకం. పరలోకం వెంటనే డబ్బులు కట్టాలండి, కట్టే పని లేదు. ఉచితంగా ఇచ్చాడు, ఫ్రీ. దేవుడిచ్చింది ఉచితంగా, కానీ దాని కొరకు దేవుడే ప్రాణాన్ని త్యాగం చేసి రక్తాన్ని కాచి ప్రాణం పెట్టాడు. నిత్యజీవం ఉచితం, కానీ దాని కొరకు వెల చెల్లించబడింది. అర్థమైంది మీకు? దేవుడు పరలోక రాజ్యం ఇచ్చింది ఉచితం, కానీ దాన్ని కాపాడుకోవడానికి నీవు ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా ఎదగాలి. కనుక నిత్య జీవం ఇస్తానని యేసుక్రీస్తు ప్రభు మనకి ఏమి ఇచ్చారంటే వాగ్దానం ఇచ్చాడు. ఆయన తానే మనకు చేసిన వాగ్దానం. మనం అడగల, కానీ దేవుడు మనకి చేసిన వాగ్దానం. కనుక ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న వాళ్ళు ఉన్నారు, స్వతంత్రించుకోకుండా ఉన్నోళ్ళు ఉన్నారు. ప్రభా అది కావాలి ప్రభా, ఇది కావాలి ప్రభా, అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా అని అడుగుతూ ఉంటారు. దేవుడు అంటాడు అవన్నీ చేస్తారే కానీ అన్నిటికంటే ముందు అసలైంది చేశా నేను, అది తీసుకో అంటే అది వద్దు ప్రభా, ఇవన్నీ కావాలి ప్రభా అంటున్నాడు. దేవుడు ఏమి ఇచ్చాడు అనేది మనకి గ్రహింపు రాట్లా. అసలు ఏంటి ఏమి ఇచ్చాడు? దేవుడు పరలోకం ఇచ్చాడు. పరలోకం అంటే దేవుడితో ఉండేటటువంటి స్థానం, దేవుడితో ఉండేటటువంటి స్థలం. దేవుడితో మనం యుగగాలు ఉంటాం అక్కడ. దేవుడితో ఉండేటటువంటి భాగ్యాన్ని దేవుడు మన కొరకు ఇచ్చాడు. అర్థమైందంటారా? ఒక రాజ్యంలో రాజుగారు ఏం కావాలో కోరుకోమంటే అందరినీ ఎవరికి ఇష్టమొచ్చిందో వాడు కోరుకున్నారు. కానీ ఒక ఆయన ఏం కోరుకున్నాడో తెలుసా? రాజుగారు నువ్వే కావాలంట. అదేందయ్యా, నన్ను ఏం చేసుకోవడం నువ్వు అంట. మీరు మా ఇంటికి రావాలంట. మరి రాజుగారు
ఒక పేదవాడి ఇంట్లోకి రావాలంటే ఏం చేయాలి? ముందు ఏం చేయాలండి? ఆ పేదవాడికి మంచి ఇల్లు కట్టాలి. రాజుగారు వేసుకునే కుర్చీ తీసుకొచ్చి అక్కడ వేయాలి. ఆ ఊరికి సదుపాయాలు కల్పించాలి, అన్నీ చేయాలి. అవన్నీ వస్తే మరి రాజుకి ఏదైతే రాజు దగ్గర ఏవైతే ఉన్నాయో, రాజుకున్నటువంటి సౌకర్యాలు ఈయన కూడా వస్తాయి. వస్తే రావాలి. ఇప్పుడు ఇతర దేశాల నుంచి మన దేశం వచ్చినప్పుడు వాళ్ళతో పాటు సౌకర్యవంతంగా వారు కొన్ని రోజులు ఉండిపోవడానికి మన దేశం వారికి సౌకర్యం కల్పిస్తూ ఉంది. వారు కూడా కొంత సౌకర్యవంతంగా తమతో పాటు సిబ్బందిని తెచ్చుకుంటూ ఉన్నారు. అట్లాగే మరి మనకు నిత్య జీవం యేసుక్రీస్తు ఇస్తున్నప్పుడు ఆయన అక్కడ అన్నింటినీ మన కొరకు ఏం చేశాడు? సిద్ధపరిచాడు. పరలోకం ఇస్తారా? యేసుక్రీస్తు ప్రభువారు రండి, సువార్త నమ్మండి, యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షగా అంగీకరించండి అంటే అంగీకరించట్లా. అయ్యా నా కడుపులో గడ్డ పోవాలి, తలనొప్పి పోవాలి, జ్వరం పోవాలి, దగ్గు పోవాలి, జలుబు పోవాలి, ఇయే అసలేంది దేవుడు ఇస్తానంటే వద్దు, అదంతా నాకు కలిసి రావాలి అదేంటంటారు. అన్నీ దేవుడు ఇస్తానని వాగ్దానం ఏంటంటే నిత్య జీవం ఇస్తా, పరలోకం ఇస్తా. అది దేవుడు చేసిన వాగ్దానం. ఈనాడు వాగ్దానాల పేరిట మోసాలు జరుగుతున్నాయి. వాగ్దానాల పేరిట ఏమండి ఎన్నో జరగవలసినవి అన్నీ జరుగుతున్నాయి వాగ్దానాల పేరిట. ఎలా ఉందంటే పరిస్థితి? దేవుడు చెప్పింది ఒకటైతే మనం చేసేది ఇంకొకటి. మరలా దేవుడు చేయలేదని దేవుడి మీద అలిగేవాళ్ళు, గొనిగేవాళ్ళు, సరిగేవాళ్ళు. కనుక దేవుడు చేస్తాను అన్నటువంటి తీర్మానం, మాట పరలోకం ఇస్తా. అందరికీ, అందరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అందరి కొరకు దేవుడు రక్తం కాచి ప్రాణం పెట్టి రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రక్షించాడు. కనుక అందరికీ ఉంది ఇది, కొందరికి కాదు, అందరికీ. కనుక అది దేవుడు ఇస్తానని వాగ్దానం. రెండో వాగ్దానాన్ని చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి. అపోస్తుల కార్యాల గ్రంథం, అపోస్తుల కార్యాల గ్రంథం. పిల్లల్ని కంట్రోల్ పెట్టండి, అవసరమైతే 2 పీకులు వేగండి. అపోస్తుల కార్యాల గ్రంథం చూడండి దేవుని యొక్క వాక్యంలో. అపోస్తుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 38వ వచనం. 38వ వచనం. పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పెను. చాలు వినండి. పేతురు గారు పెంతుకోస్తు పండుగ దినమున 120 మంది జాన్ మార్క్ గారి ఇంట్లో వారు తండ్రి వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అని యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులకు చెప్పారు. తండ్రి వాగ్దానం చేసినటువంటి పరిశుద్ధాత్మ కొరకు మీరు కనిపెట్టండి అని శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువారు మాట ఇచ్చారు. ఒలీవ కొండ దగ్గర యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు యెరూషలేములో జాన్ మార్క్ గారి ఇంట్లో మేడ గదిలో 120 మంది ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు మొట్టమొదటిసారిగా. వచ్చినప్పుడు అప్పుడు యెరూషలేములో పెంతెకోస్తు అనేటటువంటి పండగ దినం వచ్చింది. ఆ పండగ దినం రోజు మరి చాలా ప్రాంతాల నుంచి వచ్చారు. ఇంచుమించు 16 భాషలు మాట్లాడేవాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి యెరూషలేముకి పండగకు వచ్చారు. వచ్చినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభు గురించి సువార్త ప్రకటించారు. పేతురు గారు లేచి నిలబడి ఆయన బోధిస్తూ ఉంటే ఆయన బోధిస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు మరి అడిగారు, ఏం చేయాలా, మేము ఏం చేయాలండి అని అడిగారు. వాక్యము వాళ్ళ హృదయాన్ని ఇచ్చినప్పుడు
వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏం చేయాలని అడిగితే దానికి జవాబుగా పేతురు గారు చెబుతున్నటువంటి విషయము పరిశుద్ధాత్ముడు వాక్య రూపంలో ఇక్కడ వ్రాయించారు. పేతురు గారు మీరు మారుమనసు పొంది ఏం చేయాలి? మారుమనసు పొందాలి. ముందు మనసులో మార్పు రావాలి. మనసులో మార్పు రాకుండా నీళ్ళల్లో మునిగి లెగితే అది బాప్తిజం కాదు. అర్థమేంటారా? నీళ్ళలో మునిగి లేచినట్టు అంతే. అంతరంగం ఏం లేదు, మార్పు లేదు. మారుమనసు పొందాలి. మీరు వినండి జాగ్రత్తగా. మారు మనసు పొంది అంటే మనసు మార్చుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది మనసు మార్చడానికి, మతాన్ని మార్చడానికి కాదు. అదేంటారు? మనసు మారాలి అంటే నీ బుద్ధి మారాలి, నీ క్రియలు మారాలి, నీ స్వభావం మారాలి. ఇదివరకు నువ్వు బూతులు తిట్టేదాన్ని అనుకో, ఇప్పుడు ప్రభువుని యేసుక్రీస్తు అంగీకరించిన తర్వాత బూతులు తిట్టకుండా ఉండాలి. అది మనసు మారటం అంటే. అప్పుడు బూతులు తిట్టి ఇప్పుడు బూతులు తిడితే ఏం ఉపయోగం లేదు. మనస్సులో రావాలి మార్పు, రూపాంతర చందం, రూపాంతర అనుభవం రావాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. నువ్వు నీ మనసు మార్చబడాలి. అదేంటారా? ఇదివరకు ఎవరిని చూస్తే పళ్ళు పటపడ కొరికే వాళ్ళు అనుకో, ఇప్పుడు దీర్ఘశాంతం కలిగి ఉండాలి. అది మార్పు అంటే. ఇదివరకు సరిగేదానికి గొరిగేదానికి ఇప్పుడు సనకూడదు, కొనకూడదు. దేవుని స్తుతించి కనపరచాలి. అది మార్పు అంటే. మారు మనసు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఈ దినాల్లో. మనసు మారటం అంటే అన్నీ మారాలి. నీ క్రియలు మారాలి, నీ జీవితం మారాలి, నీ వస్త్రధారణ మారాలి, అన్నీ మారాలి. అర్థమేంటారా? ప్రభువుని అంగీకరించినట్టు దేవుని వాక్యం ఏమని చెబుతూ ఉంది? పరిశుద్ధులకు తగ్గినట్టు ఏంటి? తగ్గినట్టు ఉండాలి, తగ్గట్టు ఉండాలి. అలా ఉండాలి. మనలో మీరు మారు మనసు పొంది తర్వాత వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? పాపము క్షమాపణ నిమిత్తము. పాపాలు యేసుక్రీస్తు ప్రభువారు క్షమిస్తారు అని నిమిత్తము పాపాలు క్షమించబడాలి. నీ పాపాలు నువ్వు యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి. విశ్వాసం ద్వారా నువ్వు కడగబడాలి. పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిజం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు నీతి యావత్తు మనకు మాదిరిగా యోర్దాను నదిలో యోహాను చేత బాప్తిజం తీసుకున్నారు, వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పౌరు రూపంలో యేసుక్రీస్తు ప్రభువారి మీద రాలేరు. అలాగే మనము కూడా ఎప్పుడైతే మన పాపాలు క్షమించబడ్డాయి అని దేవుడి సన్నిధిలో మనం ఒప్పుకొని పశ్చాత్తాపడి నీటి ద్వారా బాప్తిజం తీసుకున్న తర్వాత వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయంలోకి వస్తాడు. అంతేకాకుండా మరలా పరిశుద్ధాత్మ దేవుడి కొరకు కనిపెట్టకూడదు. మరలా పరిశుద్ధాత్మ నాలుగు రండి అని కనిపెట్టకూడదు. అదేంటే ఆయన ఎప్పుడైతే మీరు మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిజం తీసుకుంటున్నారో పరిశుద్ధాత్మ అను వరాన్ని పొందుకుంటారు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకి దూరస్తులకి అందరికీ వాగ్దానం ఉంది. అందరికీ కొట్టాలి, పిల్లల్ని అందరికీ వాగ్దానం ఇచ్చారు యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ దేవుని యొక్క వాక్యములో తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాడు. అందరికీ చెందిద్దామా? పిల్లలు మాట్లాడద్దు. అందరికీ చెందింది. పరిశుద్ధాత్మ దేవుడు అనే వరం ఇస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉండి నీకు బోధిస్తాడు, నీకు తెలివిస్తాడు, జ్ఞానం ఇస్తాడు, ఆలోచిస్తాడు, గ్రహిస్తాడు. నువ్వే పని చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఏ బట్టలు కట్టుకోవాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. నువ్వు ఏం తినాలో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు. సత్యస్వరూపి ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించును. ఆయన తానంతటి తానే మీకు బోధింపక నేను ఏదైతే బోధించానో దానిలో నుంచి మీకు బోధిస్తాడు, మీకు నేర్పిస్తాడు. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, జుట్టు బాగా పెంచి వాకింగ్ చదువుతున్నప్పుడు అలా ఇట్ట అంటున్నాను అనుకోండి, అప్పుడు ఎట్లా ఉంటుంది?
ఎలా ఉంటుందండి? టీ షర్ట్ వేసి జీన్ ప్యాంట్ వేసి వాకింగ్ చదువుతుంది ఎట్లుంటుంది? పాస్టర్కు తగ్గినట్టేనా ఉంటానా నేను? పద్దాకు జుట్టు ముందుకు రావటం, దాన్ని ఎట్లా సరి చేయడం? నేను చూస్తూ ఉంటాను చాలామందిని, పొద్దాకు జుట్టు ముందుకు వస్తాడు, దాని ఎందుకు అంత ఇబ్బంది? దాన్ని కటింగ్ చేయించుకుంటే అది ఇబ్బంది లేకుండా ఉంటుందిగా. లోకస్తులాగా జుట్టు పెంచటం, దాన్ని పొద్దాకిట్టంటాం. అలాగా అంటే మనం మార్పు కలిగి వీళ్ళు క్రైస్తవులు అని మనం చూస్తే, వీళ్ళు యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు అని మనం చూస్తే గుర్తుపట్టాలా. అంతేగాని యేసు ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఏంటో ఎట్టున్నారు, వీళ్ళకంటే లోకస్తులేనయం అన్నట్టు ఉండకూడదు. అదేంటారా? లోకస్తులేనయం అన్నట్టు ఉండకూడదు. మనం చూసినప్పుడు మన యొక్క ప్రవర్తన, మన నడవడి, మన జీవితాన్ని చూసినప్పుడు వీళ్ళు ప్రభువుని అంగీకరించారు అన్నట్టు ఉండాలి. అంతేగాని లోకస్తులేనయ్యరా వీళ్ళేంటి ఎట్ట తయారయ్యారు అన్నట్టు ఉండకూడదు. అర్థమేంటారా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణతో ప్రతివాడు యేసుక్రీస్తునామని బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలో నీకు నేర్పిస్తారు. నువ్వు జడ వేసుకోవాలి అట్టా నేర్పిస్తారు. అంతేగాని జరుగొడ్డులాగా ఇట్టట పిల్ల జడ వేసుకొని ఇట్టట ఉంచుకోకూడదు. సాధువైనట్టు, మృదువైనట్టు, అక్షయ అలంకారము. అదేంటారు? వాక్యంలో ఉంది. ఏలికలు అట్లా జడలు వేసుకోకుండా సాదా జడ వేసుకోవాలి ఉంది వాక్యంలో. దేవుడు రాయించారు ప్రతిదీ కూడా. అదేంటారా? కనుక పరిశుద్ధాత్మ దేవుడు అని వరాన్ని మీరు పొందుకుంటారు. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటారు. ఆయన మనకి అంతా కూడా నేర్పిస్తారు, గ్రహింపిస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఇది రెండవ వాగ్దానం. ఎవరో నీకు చెప్పక్కర్లా, పరిశుద్ధాత్మ దేవుడే నీకు చెప్తారు. ఇలా మాట్లాడాలి, ఇలా మాట్లాడకూడదు, ఇది తినాలి, ఇది తినకూడదు, ఇలా చూడాలి, ఇలా చూడకూడదు, ఇలా ప్రవర్తించాలి, ఇలా ప్రవర్తించకూడదు, ఇలా జీవించాలి, ఇలా జీవించకూడదు, ఇలా బట్టలు వేసుకోవాలి, ఇలా వేసుకోకూడదు, అన్నీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తారు? నేర్పిస్తారు. అంతేగాని లోకస్తులాగా మనం ఉండకూడదు. ప్రభువుని అంగీకరించిన వాళ్ళు ఏం కాదు. అదంటే ఇంకా వెనకటి మనుషులు ఉన్నట్టుంటే అట్ట సాదా సీదా బట్టేసుకొని వెనకటాల్లో ఉంటే అట్ట. మనం మారాలి. ఏమనుకుంటారు చూసిన వాళ్ళు? అది కాదు ఇక్కడ వాక్యంలో. మన మనస్సు మారాలి. మన అంతరంగంలో మార్పు కలిగి మనం జీవించాలి. అది దేవుడికి ఇష్టమైనటువంటి జీవితం. మారాల్సింది ఏంటో తెలుసా? మనసు మారాలి. మనసు మారాలి. ఇది రెండవ వాగ్దానం. ఏంటి వాగ్దానం? పరిశుద్ధాత్మ దేవుడిని అనుగ్రహిస్తాను అని ఆయన మనకు చేసిన వాగ్దానం. కానీ ఈనాడు క్రైస్తత్వంలో ఏమైపోయింది? పరిశుద్ధాత్మ దేవుడి కొరకు మరలా కనిపెట్టడం, పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణతో, పరిశుద్ధాత్మ దేవుడి యొక్క విధానాలతో రకరకాలైనటువంటి ఆకృతాలు, వికృతమైన చేష్టాలు జరుగుతూ ఉన్నాయి నేటి క్రైస్తత్వంలో. అది కాదు. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు, నువ్వు మానవస్పతి బాప్తిస్మం రక్షించబడినప్పుడు నిన్ను పరిశుద్ధాత్మ దేవుడు కుదురుగా ఉంచుతాడు. నీకు బుద్ధి కలిగిస్తాడు, నీకు నేర్పిస్తాడు. ఇలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలని జ్ఞానంతో, తెలివితో ఆలోచనిస్తారు అన్నమాట. అది అంతేగాని పరిశుద్ధాత్మ దేవుడు వస్తే గంతులేయటం కాదు, ఎగరటం కాదు. మహా దరిద్రంతో తయారయ్యేది. అదేంటారా? మహాదరిద్రం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినండి ఎగరటం. కొంతమంది అసలు చీర ఒంటి మీద ఎట్లా ఉంటుందో కూడా తెలియట్లా. అటువంటి వికృత చేష్టాలు జరుగుతుంది. దాన్ని లోకస్తులు ట్రోల్స్ చేసి చూపిస్తూ ఉన్నారు సమాజంలో. మిమ్మల్ని బట్టే కదా అన్ని జనుల ముందు నా నామం ఏమైపోతుంది? దూషించబడుతుంది. అర్థమైందంటారా? ఒక మాట ఉంది కానీ అది నిజం కాదు. కానీ మాట. ఎందుకంటే దెయ్యాలకి శరీరాలు ఉండవు. కానీ మాట ఏంటంటే చాలామంది అంటారు దెయ్యం వేసుకున్నాడు, దెయ్యం విరబూసుకున్నట్టు అటు జుట్టు విరబూసుకున్నవేంటి అంటారు. అలా ఎప్పటికీ ఉండకూడదండి.
మనల్ని చూస్తే మనలో భక్తి భావం కావాలి, మన వెనకాల రావాలి మందిరానికి. వీళ్ళు ఏ మందిరానికి వెళ్తున్నారు, నేను కూడా వాళ్ళతో పాటు దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి, వాక్యం వినాలి. అర్థమంటారు? వీళ్ళ అయ్యగారు వీళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు, భక్తిలో నేర్చుకోవాలి నేను కూడా అని ఆలోచన రావాలి. అంతేగాని వీళ్ళ అయ్యగారు వీళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు, ఇదే నేను నేర్పించేది, ఇందుకే వీళ్ళు మందిరానికి వెళ్ళేది, ఇదే నేను వీళ్ళు వెళ్ళి నేర్చుకునేది అనేటట్టు అనుకోకూడదు రాకస్తులు. మొట్టమొదటి వాగ్దానం నిత్యజీవం ఇస్తానంది, ఇది స్థిరమైన వాగ్దానం. 2 పరిశుద్ధాత్మ దేవుణ్ణి అనుగ్రహిస్తా, ఇది 2వ వాగ్దానం. 3 చూడండి, మత్తయి సువార్త చూడండి, దేవుని వాక్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 28:20. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటిని గైకొన వలనని వారికి బోధించుడి. చదవండి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చాలు. నేను ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో నుండి ఆయన మహిమ శరీరంలో ఉన్నప్పుడు, ఆయన ఆరోహణమై వెళ్ళిపోతూ ఉన్నప్పుడు శిష్యులకు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను ఏ సంగతులైతే ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలని వారికి బోధించుడి. నేను ఏ సంగతులైతే ఆజ్ఞాపించానో వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించండి. వాటన్నిటినీ దేవుని వాక్యం ఏమని రాయబడింది, వాటన్నిటినీ గైకొనాలి అని బోధించండి. అంతేగాని కొన్నిటిని గైకొనాలి కొన్నిటిని గైకొనకూడదు అని లేదు. అన్నిటినీ అంటే మొత్తం అన్నీ, వాటన్నిటిని గైకొనాలని వారికి బోధించండి. చెప్పాలి, విన్నా చెప్పాలి, వినకపోయినా చెప్పాలి, కోపం వచ్చినా చెప్పాలి, పళ్ళు పడపడాలి, పొరిగినా చెప్పాలి. అర్థమేంటారా? మాట్లాడపోయినా చెప్పాలి. చెప్పకపోతే దేవుడు అడుగుతాడు, ఎందుకు చెప్పలేదా? అర్థమేంటారా? అది ఏంటే కాదు, మీరు ఎందుకు చెబుతున్నారు అని చెప్తే అట్టండి అంటే, అది చెప్పకపోతే దేవుడు అన్నీ అడుగుతాడు, ఎందుకు చెప్పలేదు? నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు వాళ్ళకి అంటాడు దేవుడు. నేను నీకు చెప్పింది ఏంటి, నువ్వు వాళ్ళకి చెప్పేదేంటి? నేనేం చెప్పా, నువ్వేం చెప్పు ఏం చెప్పు అంటాడు దేవుడు. అదేంటారా? మనకు అర్థమైన భాషలో ఏంటంటే, నా జుట్టు పట్టుకుంటాడు దేవుడు. ఇంకా మన వాడుక భాషలోకి వెళ్తే కాళ్ళ పట్టుకుంటాడు. ఏం చెప్పు అంట. నోటికి వచ్చిన మాట చెప్పకూడదు. దేవుని వాక్యంలో ఏదైతే రాయబడిందో అదే చెప్పాలి, మన సొంత మాట చెప్పకూడదు. అదేనంటారా? ఎందుకంటే రేపు దేవుడు చెప్పిన దాన్ని బట్టి రేపు ఏం చేస్తాడు, తీర్పు తీరుతాడు, గద్దించన్నాడు. కనుక రెండవది ఏంటంటే, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ఆ పిల్లలు గద్దించాడు. యుగ సమాప్తి వరకు సదాకాలం ఎలా ఉన్నాడు? మీతో కూడా మీతో ఉన్నా. మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, వాక్యమై ఉన్నారు. వాక్యం చదివితే మనకి అంతా బాధపడింది. చదవాలి వాక్యం, అడగాలి ప్రశ్నలు. అయ్యగారు ఏంటి బైబిల్ ఎట్టుంది, అట్టుంది ఏంటి, ఎట్టుంది ఏంటి అడగాలి. అదేంటారా? ఒకసారి సహోదరి అడిగింది, ఏంటి అయ్యగారు ఎట్లా అంటే వివరంగా చెప్పా. కనుక మనము దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, మనకి నేను మీతో కూడా ఉన్నా. ఇది దేవుడు మనకి అనుగ్రహించినటువంటి వాగ్దానం. నూతన సంవత్సరం
నూతన సంవత్సరాన్ని ఆంగ్ల సంవత్సరాది అంటారు. ఈ నూతన సంవత్సరము గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మనకి ఇది నూతన సంవత్సరం. యూదులకు లోనా క్యాలెండర్ ప్రకారం 13 నెలలు ఉంటాయి. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం 365 రోజులు, 12 నెలలు. మొట్టమొదటిగా కిరిబాటి అనేటటువంటి పసిఫిక్ మహాసముద్రం ఉన్నటువంటి ఒక ద్వీపంలో నూతన సంవత్సరం అనేది ప్రారంభించబడింది. కనుక ఈ నూతన సంవత్సరపు కోడికలో మనం విని నేర్చుకోవాల్సింది సత్యం ఏంటంటే, దేవుడు మనకు చేసిన వాగ్దానాలు. మొట్టమొదటిగా నిత్య జీవం ఇస్తా, రెండవదిగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా, మూడవదిగా మీతో నేను సదాకాలం ఉంటా. సదాకాలం ఉంటా. ఎవరు మనతో ఉండరు ఎల్లకాలం. అది ఏంటంటారా? ఒంటరిగా వచ్చా, ఒంటరిగా వెళ్ళిపోదు. వివాహం అవ్వకముందు వరకు తల్లిదండ్రులతో ఉన్నాం. వివాహం అయిన తర్వాత భార్య, భర్త, పిల్లలు, వాళ్ళు కొంతకాలమే. వివాహం అయిన తర్వాత ఎవరికి పిల్లలు పుట్టిన తర్వాత, పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎవరి కారు వాళ్ళు వెళ్ళిపోతారు. చివరికి భార్యాభర్తలో ఎవరొకళ్ళు, భార్యాభర్త ఎవరొకళ్ళు ఏమైపోతారు, ఈ లోకయాత్ర ముగిస్తారు. చివరికి మిగిలేది ఒంటరి. కానీ ఎల్లప్పుడూ నీతో ఉండేది ఎవరు? దేవుడు ఆత్మస్వరూపిగా నీలో ఉంటాడు. విడవను ఎడబాయనని చెప్పినటువంటి దేవుడు మనలో ఆత్మస్వరూపిగా ఉంటాడు. ఒంటరిగా వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోతావు. ఈ లోక బంధాలన్నీ విడిచి శాశ్వతమైనటువంటి దేవుడితో శాశ్వత కాలం బంధం కొరకు ఆయనతో యుగయుగాలు ఉండటానికి మనం వెళ్తాం. చూడండి, 3వ వాగ్దానం ప్రభువారు మనకు చేసింది, సదాకాలం మీతో కూడా ఉంటారు. 4వ వాగ్దానం యోహాను గారు రాసినటువంటి సువార్త. యోహాను గారు రాసిన సువార్త చూడండి, దేవుని వాక్యం 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయమును పిల్లలు గద్దించండి. కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. చదవండి. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మును తీసుకొని పోవుదును. చాలు. చూశారు, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. మరలా వస్తా. యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పారు? మరలా వస్తా. వస్తానన్న యేసు రాకమాన తెస్తానన్న రాజ్యం తేకమాన మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. చాలామంది అంటారు, ఏంటంటే ఇంకా 2024 సంవత్సరాలు నేను యేసుప్రభు రాలేదు. వస్తాడు. కంగారు వాళ్ళకు. నువ్వు బాప్తిసం తీసుకో, నువ్వు మారుమనసు పొందు, రక్షించబడు, దేవుని యొక్క సన్నిధిలో ఉండు, ఆయన వస్తాడు. వస్తానన్న యేసు వస్తాడు. ఈ లోపల నువ్వు ప్రాణం పోతే నువ్వు పరలోకం వెళ్తావు. ఆయన రావట్లేదే నువ్వు అట్టేమంటే నిత్యాగ్నిలో యుగయుగాలు బాధపడదు. వస్తానన్న ఆయన వస్తారు, ఆయన వస్తానండు. నీకెందుకు? కానీ నువ్వు రక్షించబడి 2025 సంవత్సరం వచ్చేసింది, జనవరి నెల 1వ తారీఖు. మరి ఇంకా మార్పు కలిగి జీవించావా? యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించావా? నీటి ద్వారా బాప్తిసం తీసుకొని రక్షించబడ్డావా? కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో అసలు దేవుడు మనకు చేసిన వాగ్దానాలు ఏంటి అనేది మనం తెలుసుకోవాలండి. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు వ్యక్తుల కొరకు, దేశాల కొరకు,
దేవుడు అబ్రాహాము కుమారుడు ఇస్సాకు ద్వారా సర్వలోకానికి రాబోతున్న యేసుక్రీస్తు ప్రభు గురించి ఆదికాండం 12వ అధ్యాయంలోనే వాగ్దానం చేశాడు. కనుక ప్రభువుని అంగీకరించినటువంటి వారికి ఆయన ఉన్నవే మన యేసుక్రీస్తుల వాగ్దానాలు మనకి అనుగ్రహించబడి. మొట్టమొదటి వాగ్దానం ఏంటి? నిత్య జీవం ఇస్తా. రెండవ వాగ్దానం అనుగ్రహిస్తా. నిత్య జీవం ఇస్తా, పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తా, మీతో ఉంటా, నేనున్నటువంటి స్థలంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్తా. కనుక అట్టి వాగ్దానాలు ఉన్నవని మనం ఏం చేయకూడదు? మీ హృదయములు కలవరపడకూడదు. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కనుక అట్టి కృప ప్రభు మనకు అనుగ్రహించిన గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ మాట వినటువంటి వారి యొక్క అంతరంగంలో మార్పు కలిగించి నీ మాట ప్రకారం నడుచుకున్నట్టు ప్రభు చూపించమని యేసుక్రీస్తులో అడుగుచున్నాడు తండ్రి. యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాడు తండ్రి. ఆమేన్. మీరు ప్రార్థనలో ఉండండి. పిల్లలు గద్దించండి. వెళ్ళి 2 పీకులు బేకాలి. ఐబీపీ కావాలి. ఐబీపీ మామూలు బీపీ పనికి రాదు.